కూటమి సర్కారు పాలనలో 108 అంబులెన్స్ సేవలు అస్తవ్యస్తంగా మారాయి. 108 సిబ్బంది స్పందించకపోవడంతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా వడమాలపేట ఏఎస్ఐ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే 108 అంబులెన్స్కు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాపాయం తప్పేదని స్థానికులు చెబుతున్నారు. 108 సిబ్బంది నిర్లక్ష్యమే ఏఎస్ఐ గురుస్వామి మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. 108 సిబ్బంది నిర్లక్ష్యంతోనే 15 రోజుల క్రితం రిటైర్డ్ ఎస్ఐ రామిరెడ్డి మృతి చెందారు. ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. విజయమూర్తి, కార్తీక్, ఏదైతే ఒకప్పుడు పేదవాడి ప్రాణాలు కాపాడేటువంటి అప్ర సంజీవులుగా ఉన్నటువంటి 108 అంబులెన్స్లు ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలనలో నిండు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఏదైతే తిరుపతి జిల్లా వడమాలపేట ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి గురుస్వామి నిన్న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా 108 కు ఫోన్ చేశారు. స్థానికులు 40 నిమిషాల పాటు ఫోన్ చేసినప్పటికీ కూడా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 108 వాహనం రావడానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఏఎస్ఐ గురుస్వామి మృతి చెందారంటూ వారంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గడిచిన 15 రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఏదైతే ఒక రిటైర్డ్ ఎస్ఐ కూడా రామిరెడ్డి 108 వాహనం కోసం ఫోన్ చేసి తనకు వచ్చినటువంటి ఆపద కాలంలో ఆదుకోవాల్సినటువంటి 108 నిర్లక్ష్యంగా రావడంతో రిటైర్డ్ ఎస్ఐ ఏదైతే రామిరెడ్డి కూడా మృతి చెందారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి 108 సిబ్బంది ఈ 108 వాహనం రావడం ఆలస్యం కావడంతోనే వడమాలపేట ఏఎస్ఐ గురుస్వామి మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు వాటికి సంబంధించి అప్పలాయగుంటలో గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 108 వాహనాలు ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పనిచేయకుండా నిండు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ యొక్క నిర్లక్ష్యం ఫలితం పేదవాళ్ల ప్రాణాలకు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. థ్యాంక్ యూ విజయమూర్తి.